మనం ఏ స్థాయిలో ఉన్నా, ఎక్కడి నుంచి వచ్చామో అన్నది మర్చిపోకూడదు. తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి, పక్క వాళ్ళ తప్పులను క్షమించాలి. బాధ పెట్టే విషయాలను మర్చిపోవాలి. కష్టాలకు భయపడకూడదు. కలిసొచ్చినప్పుడు ఆనందపడకూడదు. రెండిటి మధ్య సమతుల్యం పాటించాలి. నిత్యం విద్యార్థిలా నేర్చుకుంటూ ఉండాలి. అప్పుడే ఎందులోనైనా రాణించగలం. వెలిగే సూర్యుని చూసి, చీకటి శ్రమించేవాణ్ణి చూసి ఓటమి భయపడతాయి. ఎవరైనా నిన్ను చిన్న చూపు చూసినప్పుడు నీ భావోద్వేగాలను ముఖంపై చూపించవద్దు. బదులుగా మౌనంగా ఉండి విజయంతో సమాధానం చెప్పాలి. ఎప్పుడైనా సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు వారి వైఖరి మరియు వారి మీతో ఎలా వ్యవహరించాలో గుర్తుంచుకో. విజయం కోసం కష్టపడి పనిచేయడానికి దానిని ప్రేరణగా ఉపయోగించు. ఎందుకంటే మనం ఆ రెండు బానిస సంఖ్యల నుండి బయటపడడం చాలా కష్టం. ఎప్పుడైతే కష్టమైన ఇబ్బందిగా ఉన్నా నీ మనసుతో కఠినంగా ఉండి దాన్ని సరైన దారిలో నడిపిస్తావో అప్పుడే నువ్వు అనుకున్నది సాధించగలవు. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టాలి. ఎవరిని ఎక్కువగా నమ్మకు, మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు, వాళ్ళకు అలసైపోతావు. ఎక్కువ విలువ ఇవ్వకు, గౌరవాన్ని కోల్పోతావు. ఎవరిని ప్రశ్నించకు, శత్రువు అవుతావు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించు. ఎవరి నుంచి ఏమీ ఆశించకు, జీవితం బాగుంటుంది. సరైన సమయం వచ్చినప్పుడు ప్రతిదీ నీ కాళ్ళ దగ్గరకు రావాల్సిందే. నువ్వు గెలిచావనుకో, ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ
ఓడిపోయావనుకో, నీ సమాధానం వినడానికి కూడా ఎవరు సిద్ధంగా ఉండరు. గడిచిన కాలాన్ని తలుచుకుని బాధపడుతూ, రాబోయే కాలం గురించి భయాందోళన చెందుతూ మనిషి ఎప్పుడూ కూడా గతంలోనూ భవిష్యత్తులోనూ బ్రతుకుతున్నాడే కానీ వర్తమానంలో కాదు. జీవితంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండు. గెలిస్తే గొప్ప నాయకుడివి అవుతావు. ఓడితే మరొకరికి మార్గదర్శివి అవుతావు.